ఈ ఫోటో కపిల్ తీర్థం వెళ్ళేటప్పుడు అక్కడ మంచి మంత్రం అండి. కపిల్ తీర్థం దగ్గర ఈ కొండలు చాలా బాగుంటాయి లైటింగ్ మీద పడేటప్పుడు. యాక్చువల్లీ ఇది తిరుతన్నై కుమారస్వామి వారి టెంపుల్కి వెళ్ళడానికి దారండి. ఇది యాక్చువల్లీ చాలా కష్టం అనుకుంటారు అందరూ. తిరుతన్నై వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అనండి. ఇది డైరెక్ట్ బస్సువే, డైరెక్ట్ తిరుపతి నుంచి డైరెక్ట్ బస్సు ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా తిరుతన్నై వెళ్తారు. జస్ట్ అక్కడ వాళ్ళు సేమ్ ఎక్కడైతే స్టాప్ ఉందో టెంపుల్కి వెళ్ళాల్సిన స్టాప్ దగ్గరే దించేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఆటో వాళ్ళు వచ్చి మోసం చేస్తారు. అలా ఏం అవసరం లేదు, వాక్కబుల్ ఇలా మెట్లు మీకు కనిపిస్తాయి. సో ఇదే సేమ్ వే. ఈ వే నుంచి అలా జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయి సరిపోద్ది. అక్కడ మీకు ఎవరు అడిగినా చెప్పేస్తారు టెంపుల్ హౌ టు గో టెంపుల్, ఎలా వెళ్ళాలి టెంపుల్కి అన్నట్టు చెప్పేస్తారు. ఇదండి స్టార్టింగ్ ఎంట్రన్స్ కుమారస్వామి వారి టెంపుల్. ఇది చాలా బాగుంటుంది. తిరుతన్నై సుబ్రహ్మణ్య స్వామి వారి ఫేమస్. లైక్ మనకి ఎలా అయితే శబరిమల అలా ఉన్నాయో సేమ్ అలాగే ఇది తిరుతన్నై అక్కడ ఫేమస్ టెంపుల్. మంచి విశేషమైన టెంపుల్, మంచి పూజలు జరుగుతాయి. అంటే విశేషమైన దేవుడే. సో అది బస్ రూట్ అయితే చాలా ఈజీ. ట్రైన్ రూట్ ఉంది కానీ ఒక 3 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. మీరు అక్కడ ఆటోలు నమ్ముకున్నారంటే మాత్రం వాళ్ళు అటు తిప్పి చాలా ఎక్కువ ఛార్జెస్ పే చేయమంటారు. సో ఇదే వే అండి. ఇలా నడిచి వెళ్ళిపోతే చాలు. ఇక్కడ దారిలో షాప్లో ఉంటాయి, షాప్ బేస్ చేసుకుని మార్కెట్ నుండి ఇలా వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెం అలా చాలా ఈజీ మూవ్ అయిపోవాలి. ఇక్కడ నుంచి అంతా ఇదే దారి అండి. జస్ట్ అక్కడే బస్ స్టాప్ దిగుతాము, అలా దిగి ఇలా వేస్ట్ నుంచి అలా లోపలికి వెళ్ళిపోతే సరిపోద్ది. టెంపుల్ కనిపిస్తుంది. అలా జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే సరిపోద్ది. అలా జస్ట్ సైడ్ ఇల్లు నుంచి అలా తెలిసిపోద్ది మనకి. ఏదో ఇది మధ్యలో మీకు సింబల్స్ ఇలాంటి హౌస్ కూడా ఉంటుంది. ఇది అక్కడ ఫిక్స్డ్ అనమాట, అలాంటి ఒక ఆశ్రమం టైప్. సో ఇది మీకు ఐడెంటిఫికేషన్. ఎందుకంటే మన తెలుగులో బోర్డులు ఉండవు కాబట్టి అక్కడ ఇబ్బంది. సో సేమ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ బేస్ చేసుకొని పాస్ అయిపోతే సరిపోద్ది, అలా వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ సేమ్ యూనియన్ అని ప్రైమరీ స్కూల్, మధ్యలో ప్రైమరీ స్కూల్ అన్నట్టు ఉంటుంది. సో అలా బేసిక్గా రోడ్ నుండి అలా వెళ్ళిపోతారు. ఇది ఎంట్రీ అండి, ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ చాలామంది దీపం పెట్టి వెళ్తారు. సో ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూ స్టెప్స్ అలా వెళ్తే సరిపోద్ది. అంటే హార్డ్లీ మీకు 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు అక్కడ మీరు బస్ రూట్ స్టాప్ నుంచి దిగిపోయేటప్పుడు. జస్ట్ మీరు అర్థమయ్యేటట్లు చెప్పగలిగితే చాలా కండక్టర్ నీటి దించేస్తారు. ఇలా మెట్లు ఎక్కి అలా వెళ్తూ ఉంటే సరిపోద్ది. జస్ట్ అదంతా చాలా బాగుంటుందండి. వ్యూ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అలా మెట్లతో అలా వెళ్ళిపోతుంటే తిరుతన్నై టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ అగైన్ అక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది. సో వన్స్ ఎక్కిపోయిన తర్వాత ఫైనల్ ఇది. ఇంకా ఇలా మెట్లు అలా ఉంటాయి, మధ్యలో కూడా మీకు షాప్స్ అని ఉంటాయి. మీకు ఏవి కావాలన్నా దొరుకుతాయి కూడా. ఆ వాష్రూమ్స్ ఉంటాయి కానీ అంత క్లీన్గా ఉండవు, అంత డెవలప్డ్గా అయితే